హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు దూత మీడియా. నేను మీ శ్రావ్య. హరిహర వీరములు పూర్తయిన ఆనందాన్ని అభిమానులు ఆస్వాదిస్తుండగానే ఓజీ షూటింగ్ పునఃప్రారంభం కావడం వల్లలో కొత్త జోష్ తీసుకొస్తోంది. తాజా షెడ్యూల్లో కొందరు ఫారిన్ ఆర్టిస్టులు కూడా ఉన్నారని సమాచారం. ఈ వారంలోనే పవన్ కళ్యాణ్ సెట్స్ లోకి అడుగు పెడుతున్నారని, తొలుత మంగళగిరిలో తాడేపల్లి సమీపంలో సెట్స్ వేసి ఫినిష్ చేస్తారనే టాక్ ఉన్నప్పటికీ కీలకమైన ఎపిసోడ్స్ కోసం ముంబై వెళ్లేందుకు పవన్ అంగీకారం తెలపడంతో దర్శకుడు సుజిత్ ఆ మేరకు ఏర్పాట్లలో ఉన్నాడట. మెయిన్ విలన్ గా నటిస్తున్న బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మి ఇదే స్కెడ్యూల్లో పవన్ తో కలిసి స్క్రీన్ పంచుకోబోతున్నాడు. ప్రస్తుతానికి ఓజీ పెట్టుకున్న రిలీజ్ టార్గెట్ సెప్టెంబర్ మొదటి వారం. ఇది అంత సులభమేం కాదు, కానీ అలానే అసాధ్యం కాదు. పక్క ప్రణాళికతో చేసుకుంటే రీచ్ అవ్వచ్చు. పవన్ తాలూకు బ్యాలెన్స్ షూట్ జూన్ లోనే అయిపోతుందట. ఒకవేళ నిజమైతే పోస్ట్ ప్రొడక్షన్, డబ్బింగ్ తదితర కార్యక్రమాలు తగినంత సమయం దొరుకుతుంది. సుజిత్ కూడా కష్టపడుతుంది దానికోసమే. వీరమల్లు ఓజీల మధ్య కేవలం 3 నెలల గ్యాప్ రాబోతున్న నేపథ్యంలో ఫ్యాన్స్ ఆసక్తి రెట్టింపు అవుతోంది. ఆగస్టులో మిరాయ్, వార్ 2, కూలీ లాంటి సినిమాలు రావడంతో సెప్టెంబర్ మంచి ఆప్షన్ అవుతుంది. దసరా డేట్ పరిశీలనలో ఉంది. ప్రస్తుతానికి నిర్మాణ సంస్థ షూటింగ్ అప్డేట్ తప్ప ఇంకా ఏ వివరాలు ప్రకటించట్లేదు. ఇప్పటిదాకా కెమెరామెన్ గా వ్యవహరించిన రవికే చంద్రన్ స్థానంలో మనోజ్ పరహంస వచ్చారని లేటెస్ట్ న్యూస్ వచ్చింది. తమిళంలో రవికే చంద్రన్ పనిచేస్తున్న శివకార్తికేయన్, పరాశక్తి డేట్లతో క్లాష్ రావడం వల్ల ఈ మార్పు అనివార్యమైందని అంటున్నారు. ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ గ్యాంగ్స్టర్ డ్రామాలో సలార్ ఫ్రెండ్ శ్రియారెడ్డి ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. పవన్ డేట్లు ఇచ్చేశారు కాబట్టి ఇకపై ఎలాంటి డౌట్ అక్కర్లేదు. కానీ ముందు రిలీజ్ గురించి ఒక సాలిడ్ క్లారిటీ ఇవ్వాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి దూత మీడియా. థ్యాంక్ యూ.